క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా అమరావతిని దేవతల రాజధాని కాదు, అక్కడంతా కూడా వ్యభిచారులు వేశ్యలు నిలయంగా మారిపోయింది అని చెప్పేసి కామెంట్ చేశారు. అది కూడా పబ్లిక్ డొమైన్లో, అంటే అందరూ చూస్తూ ఉండగా పబ్లిక్గా ఆయన మాట్లాడారు ఒక ఛానల్లో. కోట్లాది మంది ఈరోజు ఆయనకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతిని అందరూ పవిత్రంగా చూస్తారు, అలాంటి అమరావతి గురించి ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్న సందర్భం. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అసలు అమరావతి అనగానే ఒక దైవత్వం కనిపిస్తుంది. అసలు పార్టీల గురించి పక్కన పెట్టేద్దాం, నేను అసలు పార్టీల గురించి మాట్లాడట్లేదు, అవసరం కూడా లేదు ఈ సందర్భంలో. అమరావతి అనగానే ఒక పవిత్రత, అమరావతి అనగానే ఒకలాంటి భావోద్వేగం. అమరావతి కొన్ని కోట్ల మంది జనాలకి ఇట్లా మనసుకు దగ్గరైనటువంటి ప్రాంతం. అలాగే అక్కడ దైవత్వం ఉంది, దేవుడు గతం నుంచి కూడా, ఇప్పుడు కాదు అసలు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ చరిత్ర చెబుతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఒక దైవత్వం కూడినటువంటి సాక్రెడ్ ప్లేస్ అది. అలాంటి ప్లేసులో అందరూ కూడా అలాగే ఉన్నారు అనే మీనింగ్లో ఆయన మాట్లాడటము, ఇది దేవుళ్ళ రాజధాని కాదు, ఇది నాకు అసలు మళ్ళీ మాట్లాడాలన్నా కూడా బాధగా అనిపిస్తోంది. అలాంటిది మాట్లాడడం, అక్కడ కేవలం ఆయనకి వ్యతిరేకంగా ఏ పార్టీ కోసం ఆయన మాట్లాడాడు, ఆయన ఆ పార్టీ వాళ్ళే లేరు, వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ వాళ్ళే లేరు, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు ఆ పార్టీ ఆడవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మరి ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఏం మాట్లాడుతున్నాము? కాస్త కూడా స్పృహ లేదా? పబ్లిక్గా మాట్లాడుతున్నాము, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మనం ఇష్టానికి మాట్లాడతాం, ఎంతవరకు కరెక్టు? అందరు లేడీస్ని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ ఎందుకు అన్నారో కానీ, కాదేది రాజకీయానికి అనర్హంలాగా చేసేసారు ఇప్పుడు రాజకీయ నాయకులు. ఇప్పుడు దీని వెనక ఇదేదో ఆషామాషిగా మాటల మధ్యలో దొర్లిన విషయం కాదు. ఒక డేటా ఏదన్నా రిలీజ్ అయితే, ఏమైనా సంస్థలు కానీ పేపర్లు కానీ రీసెర్చ్ పేపర్లు కానీ అట్లాంటివి రిలీజ్ అయినప్పుడు దాని మీద మాట్లాడతాం. అలా మాట్లాడింది మాత్రమే కాదు ఇది కావాలనుకుని ప్రీ ప్లాన్డ్గా, అంటే ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ అది. వాళ్ళు మీరేం మాట్లాడాలి నేనేం మాట్లాడతాను అనేది ఏర్చి కూర్చుని మాట్లాడిన ప్రోగ్రాం అది. ఇది ఒక రకమైన దాడి ఆ ప్రాంతం మీద. ఇప్పుడు మనం చాలా ఎమోషనల్ అయిపోయి ఇలా అంటారా అని మనం అందరం తేళ్ళు జర్లు పాకినట్లుగా మనం అందరం ఫీల్ అయిపోతున్నాం. కానీ వాళ్ళు ఒక ఎజెండా కోసం చేశారు అది. ఆ ఎజెండా ఏంటి అంటే, మొదటిసారి పురిట్లోనే సందు కొట్టించినట్టు 3 రాజధానుల పేరుతోటి రాజధానిని ఈటుబుచ్చారు ఒక రకంగా. దాన్ని శ్మశానం అన్నారు, దాన్ని ఇంకొకటి అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, గడిదిగుడ్డ అన్నారు, ఎన్నో అన్నారు. అమరావతిని రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రాని వర్ణించారు, చేసి పెట్టేశారు. ఆంధ్రాకి వాళ్ళు ఇచ్చిన బహుమతి, ఆంధ్ర ప్రజలు గెలిపించినందుకు, పట్టం కట్టినందుకు ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన బహుమతి రాజధాని లేని రాష్ట్రం మంది. అయితే గజెట్లోనేమో అమరావతి అని ఉంటుంది, ఫిజికల్గానేమో అమరావతిని లేకోకుండా చేయటానికి సాయశక్తిలో కృషి చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు ఒక రకంగా. అయితే వాళ్ళ అదృష్టమో వాళ్ళ దురదృష్టమో ప్రజల అదృష్టమో తెలియదు, కానీ అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడు మళ్ళా శరవేగంతో పనులు ముందుకు జరగాలి అని చెప్పి జరుగుతున్న సందర్భంలో ఇంకా భూసేకరణకు కూడా పిలిపించి, భూసేకరణ కూడా జరుగుతుంది, గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం ముందుకెళ్తుంటే దానికి కాళ్ళ మధ్యలో కట్టిబెట్టినట్టు వీళ్ళు ఏదో ఒకటి బ్రేక్ వెయ్యాలి. ఆ బ్రేక్ ఏంటి అంటే, వాళ్ళకి అందిపుచ్చుకున్నట్లు ఒక రీసెర్చ్ పేపర్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఏముంది అంటే, 5 ప్రాంతాలని గుర్తించారు మన భారతదేశంలో. వేశ్యా వృత్తి ఎక్కువగా పర్సంటేజ్ ప్రకారం చూసి కన్నడ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఈ మధ్యలో మహారాష్ట్ర ఢిల్లీ వచ్చిన తర్వాత తెలంగాణ కూడా వచ్చి చేరింది. కన్నడ తర్వాత కర్ణాటక తర్వాత వచ్చింది.
దాని గురించి ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు ఎవరైతే కృష్ణరాజు గారు ఈవేళ నేను నిన్న అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని ఎక్స్ప్లెనేషను ఆ పేపర్ ప్రకారం ఈరోజు ఇచ్చిన ఎక్స్ప్లెనేషను నిన్న ఇచ్చుంటే ఇంత దుమారం జరిగేది కాదు. కానీ నిన్న ఏం చేశారు, తెలివిగా 3 ముక్కల్లో వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని, ఆ విషయాన్ని వెళ్ళగక్కారు ఆ రీసెర్చ్ పేపర్ని అడ్డం పెట్టుకొని. ఇది చేయడం వెనకమాల సింపుల్గా ఒకటే, పట్టాలు ఎక్కుతున్న అమరావతి పట్టాలు ఎక్కకూడదు, వీళ్ళకి పేరు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఉపాధి ఉండకూడదు, 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా. అంటే వలస వెళ్ళిపోయారు 10 లక్షల కుటుంబాలు. 10 లక్షల కుటుంబాలు వలస వెళ్ళినాయి అంటే అదేమీ నాట్ ఎ జోక్ అండి. అది ఒక రకమైన ఒక ప్రకృతి విపత్తు లాంటిది. విపత్తులు వచ్చినప్పుడు చెల్లాచెదురైపోతారే, అలాంటి విపత్తు లాంటిది. ఎందుకు జరిగింది? అక్కడ ఉపాధి లేక, ఆంధ్రప్రదేశ్లో ఉపాధి లేక వలస వెళ్ళిపోయారు. మీరు అమరావతిని ఆపేశారు అబ్రప్ట్గా, ఒక్క కలంపోటుతోటి ఆపేశారు అమరావతిని. ఎక్కడ ఇనుము అక్కడ, ఎక్కడ కర్రలు అక్కడ, ఎక్కడ బిల్డింగులు అక్కడ 90% అయినాయా, 70% అయినాయా, పిల్లర్లు వేసి ఉన్నాయా, ఏమీ చూడకోకుండా మీరు అలా దాన్ని గాలికి వదిలేశారు. అక్కడ అప్పటి వరకు పనిచేస్తున్న వేలాది మంది కూలీల పరిస్థితి ఏంటి, వందలాది మంది కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి, అలాగే బోలెడు ప్రభుత్వ ధనం అక్కడ పడేశారు, నేల మీద పోశారు. దాని సంగతి ఏంటని మీరు ఒక్క క్షణం ఆలోచించాల. ఈ మొత్తం కారణం అక్కడ ఉపాధి లేకుండా అయిపోయింది. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ని ఆంధ్ర నుంచి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్కి పంపించారు. అంటే మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే వాళ్ళు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని ఇక్కడికి వచ్చారు. ఈ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారా? రారు కదా. లోకల్ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు వస్తారు? రారు కదా. ఉపాధి పోతుంది వాళ్ళకి ఉపాధి పోయింది. ఉపాధి పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పైగా వీళ్ళకి కూడా అమ్మ అక్కడి నుంచి తెచ్చిపెట్టుకునే కంటే లోకల్ వాళ్ళైతే ఈజీగా ఉంటుంది వీళ్ళకి. అక్కడి నుంచి రారు కదా. వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు వాళ్ళు నిరాశ్రయులు అయిపోయినట్టేగా, నిరుద్యోగులు అయిపోయినట్లే కదా. ఇట్లా చాలా పరిశ్రమలు కుంటుపడిపోయినాయి. ఈ కుంటుపడిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇవాళ వేశ్యావృత్తిని, ఇవాళ ఆ ఏరియా అంతా వేశ్యావృత్తిలో ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, ఎయిడ్స్ ప్రబలుతుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పారు కదా. నేను ఒక సామాజిక కోణంలో నేనేమంటానంటే, అసలు ఏదైనా ఎవరైనా ఒక గౌరవప్రదమైన వృత్తిని అవకాశం ఉంటే గౌరవప్రదమైన వృత్తినే ఎంచుకుంటారు. కరెక్ట్. అవకాశం లేనప్పుడే కదా. ఇప్పుడు మనకి సఫాయి కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం చదువుకున్నా ఆ వృత్తిలో ఎందుకు ఉంటారు చెప్పండి? కరెక్ట్. ఉండరు. మంచి జాబ్లోకి వెళ్ళిపోతారు, మంచి జాబ్ చదువుకుంటారు, మంచి జాబ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ రోజుకి మనము కొన్ని కుల వృత్తులు ఉన్నాయి. చెప్పులు కుట్టే కుల వృత్తి ఉంది. ఆ కుటుంబంలో ఎన్నో వందల ఏళ్ల నుంచి చెప్పులు కుట్టుకునే వాళ్ళు అయ్యున్నప్పటికీ కూడా ఒక పిల్లవాడు చదువుకుని బయటకు వచ్చాడు అనుకోండి, వాళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం చదువుకుని బయటకు వస్తున్నారు, వాళ్ళు చెప్పులు ఎందుకు కుడతారు చెప్పండి? ఖచ్చితంగా చేయరు కదా. ఒకవేళ చేస్తే కూడా బాటా లాంటి కంపెనీలోనూ, అడిడాస్ లాంటి కంపెనీలోనూ చేరతారు తప్పితే చెట్టు కింద చిన్న తాటాకు కింద కూర్చొని చెప్పులు కుట్టరు కదా. లేదు. చదువుకున్నవాడు అక్కడ కూర్చోడు కదా, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చుంటాడు. అవును. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వృత్తిని మనం ఎంచుకునేటప్పుడు మనకి గత్యంతరం లేదు అంటే ఎంచుకునే వృత్తులు కొన్ని ఉన్నాయి మనకి. ఇంకింతకంటే మనకు అవకాశం లేదు అనుకుంటే అందులో వేశ్యా వృత్తి కూడా ఒకటి. మిగతా వృత్తుల సంగతి తర్వాత మాట్లాడదాం. వేశ్యా వృత్తి ఇంకింతకంటే నాకు గత్యంతరం లేదు అనుకుంటేనే వేశ్యా వృత్తిని స్వీకరిస్తారు. ఈ వేశ్యా వృత్తిని స్వీకరించడం వెనకమాల ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాలు ఉంటాయి. కొంతమంది ఆ
కులాల్లో పుట్టే వాళ్ళు ఉంటారు, కళావంతుల కులాల్లోనూ, లేకపోతే వాళ్ళు విధి లేక కొనసాగించే వాళ్ళు ఉంటారు, అందులోంచి కూడా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. అలాగే జోగిని వ్యవస్థ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వ్యభిచారంలోకి వెళ్తారు. అలాగే కొంతమంది పరిస్థితులు తలకిందులైన వాళ్ళు, ఏ కులం వాళ్ళైనా సరే, భర్త చనిపోతే కొంతమంది, తండ్రి చనిపోతే కొంతమంది, ఇలా ఆ వృత్తిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ రోజుకి మీరు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, నేను ఈ వృత్తిలో ఉన్నానని నా పిల్లలకు తెలియదు, నా పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళకి నా జీవితకాలంలో నేను చెప్పదలుచుకోలేదు, నేను చదివిస్తా వాళ్ళని, వాళ్ళు ఖచ్చితంగా ఈ వృత్తిలోకి రాకోకుండా, వాళ్ళకి ఉపాధి లేకోకుండా చెయ్యకూడదు అని నా జీవితాన్ని నేను నా ఒళ్ళుని హోనం చేసుకుంటున్నాను, ప్రతి క్షణం చచ్చిపోతున్నాను నేను, కానీ వాళ్ళకి వెలుగునిస్తాను అని మాట్లాడే తల్లులు బోళ్ళు మంది ఉన్నారు. ఇది పరిస్థితి, వేశ్యావృత్తి యొక్క పరిస్థితి నేను చెప్తున్నా. ఒక్కవేళ ఆ ఏరియాలో వేశ్యావృత్తి ఉంది అని రికార్డులు చెప్పాయి అనుకోండి, దానికి కారణం ఏమంటానో తెలుసా అండి? గత 5 సంవత్సరాలుగా అక్కడ మీరు చేసిన రాజకీయ వికృత క్రీడ ఫలితమే అదే అని చెప్తా. ఇంకో మాట కూడా చెప్తా. 2 years బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో మహిళలు తాము ఒక వృత్తిని ఎంచుకోవాలి అని అనుకుంటే గనక మొదటి ప్రాధాన్యతనిస్తుంది వేశ్యా వృత్తిని అని చెప్పి ఒక కథనం వచ్చింది. వస్తే ఇది నేను ఒక డిబేట్లో మాట్లాడా. అది కూడా రీసెర్చ్ పేపరే. మాట్లాడితే నా పక్కన జ్యోత్స్న గారు ఉన్నారు ఒక పక్క, నేను సోషల్ యాక్టివిస్ట్గా వెళ్ళాను, ఆమె వాళ్ళ పార్టీ ప్రతినిధిగా వచ్చింది. ఇటు పక్క నాకు రైట్ సైడ్ వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు. నేను ఈ మాట అనగానే ఆయన అసలు అగ్గి మీద గుగ్గిలమైపోయి, మీరు మహిళలేనా, అసలు మీకు సిగ్గు ఏమి అనిపించట్లేదా, మీరు ఎలా అంటారు, మహిళల్ని గౌరవానికి మీరు భంగం కలిగిస్తున్నారు, ఒక మహిళ అయ్యుండి మీరు ఒక మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తారా అని మాట్లాడాడు నన్ను. మరి పోనీ అదే కరెక్ట్ అనుకుందాం, ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు మీ ప్లాట్ఫామ్లో? నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, వేశ్యా వృత్తి గురించి లోతుపాతులు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళతో పనిచేసే వ్యక్తులుగా మాకు వాళ్ళ కష్టాలు మాకు తెలుసు. వాళ్ళ పునరావాసం చేస్తామని ప్రభుత్వాలు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పోలీసులు ఎలా వాళ్ళని వేధిస్తారో, వేధించుకు తింటారో, జైళ్ళల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, కోర్టులలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, ఒక బెయిల్ ఇచ్చేవాళ్ళు లేక అండర్ ఖైదీలుగా జైళ్ళల్లో ఎలా మగ్గిపోతారో ఈ వ్యభిచారులు, అర్ధరాత్రి రోడ్డు పక్కన పోలీసులు పట్టుకు కొడతారు, మామూలు ఇవ్వకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టులో సబ్మిట్ చేసి జైలుకి పంపిస్తారు. ఇది వాళ్ళ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టమైన వృత్తిని మహిళలు ఎంచుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టింది ఎవరు? మీరు కాదా? రాత్రికి రాత్రి వేసలు పుట్టుకొస్తారా? రాత్రికి రాత్రి వ్యభిచారం పుట్టుకొస్తుందా? కాదు కదా. ఇక్కడ మీరు అసలు ఎవరిని అవమానించదలుచుకున్నారు? ఇప్పుడు ఆ చుట్టుపక్కల చాలామంది మగవాళ్ళు కూడా ఉంటారు. అభిమానము, ఆత్మాభిమానము ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ ఏరియా మగవాళ్ళని విటులను చేసేసారుగా మీరు. ఇప్పుడు విటులు లేకోకుండా వ్యభిచారులు ఉండరుగా. ఎందుకు చేసినట్టు అసలు మీరు? ఒక్కటే మీ ఉద్దేశం. ఈరోజు కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి. వాళ్ళు ల్యాండ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి. ఇదంతా సజావుగా జరగటానికి వీల్లేదు. ఆ మధ్యకాలంలో మీరు ఒక చోట ఎక్కడో భూసేకరణ కోసం అని చెప్పి ఇలాంటి పద్ధతిలోనే భూమి కోసం వైజాగ్ ఏరియాలో ట్రై చేశారు. 1 ఎకరం ఇవ్వలా వీళ్ళ మొహాలు చూసి. కానీ చంద్రబాబు నాయుడు చూస్తే ఎందుకు ఇస్తున్నారు అనే అక్కసు. అమరావతి ఆడవాళ్ళ మీద, మహిళా రైతుల మీద కోపం, వాళ్ళని ఎన్ని మాటలు అన్నారో మనందరికీ తెలిసిందే. కూకట్పల్లి ఆంటీలు అన్నారా, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారా, ఇంకొకటి అన్నారా, వీళ్ళకి బంగారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పట్టు చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఎన్ని నానా రకాలుగా వాళ్ళని ఇళ్లల్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమంలోకి వస్తే మళ్ళీ ఉద్యమంలో నుంచి ఇళ్లకు పంపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఏ పప్పులు ఉడకలేదు.
ఉద్యమం సక్సెస్ అయ్యింది. ఈ ఆడవాళ్ళ దీవెనలో అదే ఆడవాళ్ళ ఆకాంక్షలే ఒక రకంగా అక్కడ ప్రభుత్వాన్ని మార్చినాయి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళకేంటి, ప్రభుత్వం మారింది, వీళ్ళు సజావుగా అమరావతి కట్టేసేస్తే మళ్ళీ మనకి అధికారం రాదు. అందుకోసం అని చెప్పి ఒక నీచమైన విషయాన్ని పట్టుకొని, అంటే నేను విషయం నీచమని నేను అనట్లా, లేనిపోంది ఆపాదించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు సొసైటీలో ఈ రోజుకి వేశ్యావృత్తి అంటే ఒక ట్యాబు ఉంది. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి, మహిళ వచ్చి రోడ్డుపై నుంచొని నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అని చెప్పుకుంటుంది. ఒక వేసి చెప్పుకోగలదా అండి? అంటే మన సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదనే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పదలుచుకుంది ఏంటి? సొసైటీలో యాక్సెప్టెన్స్ లేని విషయాన్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతానికి ఆపాదించి ఆ ప్రాంతాన్ని మంచి ప్రదేశం కాదు అని చెప్పాలి అని. అంటే వీళ్ళు ఎన్నుకున్న అంటే విధానం ఉంది చూసారా, ఎంచుకున్న పద్ధతి ఉంది చూసారా, ఎంత జగుప్స కలిగించే విషయం. ఇది మామూలు విషయం కాదు. అదేమంటే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము ఒకసారి అంటే వీళ్ళు 100 సార్లు అనేస్తున్నారు అని. అరే, అనడానికి ఆస్కారం ఇచ్చింది మీరే కదా. అసలు ఎందుకన్నారు? అసలు అనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అనాల్సిన అవసరం ఏంటి? పైగా ఇవాళ ఏ వివరణ అయితే కృష్ణంరాజు గారు ఇచ్చారో ఈ వివరణ ప్రకారం సమస్య ఉంది ఇక్కడ, ఈ సమస్యని పరిష్కారం చెయ్యాలి, దానికి ప్రతిపక్షంగా మేము మీకు సహకరిస్తాము అని ఈ సమస్యని అసెంబ్లీలో లేవనెత్తండి. ఎవరు తప్పు పడతారు చెప్పండి? మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సింది మీడియా హౌసుల్లో మాట్లాడడం ఏంటి? మీడియా హౌసుల్లో మాట్లాడాల్సిందేమో అసెంబ్లీలో మాట్లాడాల్సింది మీడియా హౌసుల్లో మాట్లాడితే మీ దొరవారు ఏం చేస్తున్నారు? దొంగలాగా ఎక్కడ దాక్కున్నాడు? ఇదే సమస్య. రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవాడు? సమాధానం చెప్పాల్సిందేగా ఆయన సమాధానం. ఎస్ ఉందనో లేదు ఇది అబద్ధం అన్నో ఉండి దీన్ని మనం పరిష్కారం చేయటానికి ఏం చేస్తాము అనే ఒక సమాధానం అయితే చెప్పాల్సిందే. కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఎప్పటి నుంచో ఉంది సమస్య, దాన్ని సాల్వ్ చేస్తామని ఏదో చెప్పేవాళ్ళుగా. అవును. అసలు మీరు అసెంబ్లీని ఉపయోగించుకోకుండా మీడియా హౌస్ను ఉపయోగించుకోవడం ఏంటి? అదే మరి కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని చెప్పేది. మీరు అటు ఇటు కాకోకుండా కుక్కలకి గాడిదలకి కాకుండా సంకరజాతిలాగా తయారయ్యారనిపిస్తుంది చూస్తుంటే. అంటే కొన్ని మాటలు మాట్లాడడానికి మనకు కూడా కొంచెం మనస్కరించదు. కానీ కొన్నిసార్లు ఏంటండి పాపం ప్రేమగా చూసుకునే ఎద్దుని ముళ్ళుగారితో ఎందుకండి పొడుస్తారు అంటే, మరి కొన్నిసార్లు పొడవుందే ముందుకెళ్ళదని. అలాగే 6 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజుకి 5 సంవత్సరాలు వాళ్ళ పాలన, 1 సంవత్సరం వీళ్ళ పాలన. ఈ 6 ఏళ్ల కాలంలో మీరు చేసిన పనులకి ప్రతిఫలమే ఈ వృత్తి పెరగడమేమో. మీరు వచ్చాకే ఈ వృత్తి మొదలైందని మట్టుకు నేను అనను. ఇది ఈ రోజుది కాదు, ఇది ఒక సామాజిక సమస్య. ఈ సామాజిక సమస్యని రూపుమాపటానికి ఒక రకంగా అది దానివల్ల ఎయిడ్స్ వచ్చే మాట వాస్తవం. ఎయిడ్స్ ఒక్కటేంటి, చాలా డిసీజెస్ వస్తాయి. ఒక ఎయిడ్స్ అని ఎందుకు అనాలి? చాలా డిసీజెస్ వస్తాయి. కానీ అసలు వేశ్యావృత్తి ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎయిడ్స్ ఉండటానికి కారణం వేశ్యావృత్తి అని మాట్లాడితే కలకత్తాలో ఎక్కువ రావాలి, సోనాగంజి అవి ఉన్నాయి, రెడ్ లైట్ ఏరియాలు ఉన్నాయి, అక్కడ కదా రావాలి. అసలు ఇక్కడంత పేరెన్నికగన్న ప్రాంతం ఎక్కడుందండి? ఒకప్పుడు ఎప్పుడో చిలకలూరుపేట గురించి చెప్పుకునేవాళ్ళు, కానీ ఇది వేరు అది వేరు కదా. ఇప్పుడు అమరావతి కదా ఇది. నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు పెద్దాపురం గురించి చెప్పుకునేవాళ్ళు గోదావరి జిల్లాలో. అంతేగాని అసలు అమరావతి ప్రాంతాన్ని ఎప్పుడు ఇలా ఇలాంటి మాట వినలేదు. ఫస్ట్ టైం వింటున్నాం. ఇప్పుడు టౌన్లలో లాడ్జీల దగ్గర జరుగుతాయని మాట్లాడుకోవటం వింటాం. ఇప్పుడు మనం అసలు మన గురించి మనం గొప్పలు చెప్పుకుంటానికి అసలు ఇట్లాంటివి ఏమీ లేవండి, మొత్తం క్లీన్ చిట్ అండి అని చెప్పడానికి కూర్చోలే. నేను ఇక్కడ ఉన్నది వేశ్యావృత్తి ఉన్నది, విటుడి సమస్య పరిష్కారంగా అందే. కానీ అమ్మ ఇప్పుడు అది లీగలైజ్ అయినట్టుంది కదా. అసలు లీగలైజ్ కూడా కాలేదు. కానీ వాళ్ళని మీరు వాళ్ళకి హక్కులు ఉన్నాయి, పిలవకూడదు అని విన్నాను. వాళ్ళకే హక్కులు ఉన్నాయి.
వాళ్ళని మీరు తక్కువగా చూడడానికి కుదరదు అని మాత్రం కోర్టులు చెప్తున్నాయి. వాళ్ళని అవహేళన చేయటానికి కానీ, సామాజికంగా వాళ్ళని బహిష్కరించాలని కానీ, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. ఆ రకంగా చూసినా వాళ్ళిద్దరు ఇప్పుడు శిక్షార్హులు. పైగా వాళ్ళు పథకం ప్రకారమే ముందే డిజైన్ చేసుకుని వచ్చారని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇంత విషయం మాట్లాడేశారు, రేపొద్దున మీ మీద ఎంతటి దాడి జరుగుతుందో తెలుసా అని చెప్పి కొమ్మినేని మాట్లాడటం. అవునా అన్నారు ఆయన ఆ మాట. మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తారండి అంటే చేసుకోనివ్వండి అన్నాడు ఆయన. మరి తెలియదు అని ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? తెలియక అన్నాను అని నిన్న ఆల్రెడీ ఆ మాట అన్న తర్వాత మళ్ళీ ఇవాళ ఎలా అంటున్నాడు? అదే నేను అంటున్నా, వాళ్ళు తెలియక అనలేదు. దానికంటే ముందు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే పాయింట్ కూడా ఉందమ్మా. దాంట్లో నుంచి దీంట్లోకి వెళ్ళి స్పెషల్గా ఇదేమి అంటే రికార్డ్స్ ఉన్నాయి, లేకపోతే కొత్తగా ఏదో నివేదిక వచ్చింది అంటున్నారు కదా, ఆ నివేదిక గురించి ఏం స్పెషల్గా చెప్పలా నిన్న. ఈవేళ చెప్తున్నారు, మరి ఈవేళ చెప్తున్నారు ఆ మాట. అంటే ఇప్పుడు తప్పుకోవాలి కదా. అసలు మహిళా కమిషను సుమోటోగా తీసుకోవాలి ఈ కేసుని. కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఇక్కడ ఆ ప్రాంతం యొక్క గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడారు. ఇది క్షమించరాని విషయం. ఇంక దీనికి రెండో మాట మూడో మాట ఉండదు. ఎక్స్ప్లెనేషన్లు కూడా అవసరం లేదు అవతల వాళ్ళ నుంచి. అస్సలు అవసరం లేదు. మీకు ఎక్స్క్యూజే లేదు. మీరు చాలా అమానవీయంగా మాట్లాడారు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఏ మాట అంటే ఒక మనిషి సిగ్గుతో చస్తాడో ఆ మాట అని వీళ్ళు ఒక రకంగా వికృతానందం పొందాలని అనుకున్నారు. మరి ఇప్పుడు పోయినసారి ఎప్పుడో భారతి గారిని ఏదో అన్నారు అని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు ఉన్నప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్, ఓకే, ఆవిడ అసలు చాలా హడావుడి చేసేసింది. బహుశా ఆవిడ 5 ఏళ్లలో నోరు తెరిచింది ఆ ఒక్క విషయానికి అని అనుకుంటారు. భారతి గారిని ఏదో అన్నారని చెప్పి అప్పుడు వంగల్పూడి అనిత వెళ్ళారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్. అక్కడ ఒక మీటింగ్ ఐలాపురంలోనే ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి నేషనల్ జాతీయ మహిళా కమిషన్ పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో ఈవిడ వెళ్ళి మరి నిన్ను అన్నారు కదా నా సంగతి ఏంటి అంటే ఆవిడని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో భారతి గారు ఒక్కళ్ళే మహిళ ఆ రాష్ట్రంలో. ఆవిడ గౌరవానికి అగౌరవం కలిగితేనే బాధ మాకు. మరి ఇప్పుడు కూడా ఆమె అసలు ఆ పత్రికాధిపతి, ఆమె ఏం చెప్తారు సమాధానం చెప్పాలిగా. అందుకని దీని వెనక మీరు రాజకీయం గురించి నేను మాట్లాడట్లేదు అని మీరు అన్నారే కానీ వాళ్ళు చేసిన మటుకు రాజకీయ దురుద్దేశంతో. ఇప్పుడు మాలాంటి సామాజిక కార్యకర్తలు కూడా మేము సాధ్యమైనంత వరకు రాజకీయాలు మాట్లాడుకోకుండా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటాం. కానీ సమస్యల్ని రాజకీయాలని విడివిడిగా చూడలేము. రాజకీయ నాయకుల వల్లే సమస్యలు వస్తాయి. ఒకవేళ వేసే వృత్తి ఉందండి, మహిళకి వేసే వృత్తి తీసుకోవాల్సిన అగత్యమే ఏర్పడింది అండి. దానికి కారణం ప్రభుత్వాలు కాదా? ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. ఇప్పుడు కొన్ని చోట్ల దుబాయ్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, భర్తలు దుబాయ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, భార్యలు దుబాయ్ వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కూడా వేసే వృత్తి ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాయచోటి ఆ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు రాయలసీమలో. ఇప్పుడు సిద్దిపేట ఉంది. సిద్దిపేటలో ఎంత హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో తెలుసా అండి? ఏంటి రీజన్ అంటే సిద్దిపేట ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి చాలా ఎక్కువ మంది దుబాయ్కి వెళ్తారు. ఓకే, గోదావరి జిల్లాలో కూడా ఉంది ఈ సమస్య, వేశ్యావృత్తి. ఏంటి రీజన్ అంటే చాలామంది ఆడవాళ్ళు దుబాయ్కి వెళ్తారు. అక్కడ పిల్లల్ని ఆ భర్తని ఇక్కడ వదిలిపెట్టి, ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళకి పని ఎక్కువ దొరుకుతుంది, ఇళ్లల్లో పని మనుషులుగా వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు ఆ భర్తలు వేసేల దగ్గరికి వెళ్తారు. అలాగే ఈ భర్తలు వెళ్ళిన తరువాత భార్యల్ని పట్టించుకోకపోతే అక్కడ భర్తలకి ఉపాధి కోల్పోయో లేకపోతే ఏదన్నా అయ్యో ఇంకక్కడ చిక్కుకుపోతేనో ఆ భార్యలకి అర్ధరాత్రి ఆ క్షణం ఉపాధి ఎక్కడ దొరుకుతుందండి స్త్రీలకి? కానీ చాలామంది చెప్తారు వీళ్ళు ఒళ్ళు బలిసి చేస్తారు, ఫ్యాషన్ల కోసం చేస్తారు, ఎక్కువ డబ్బుల కోసం చేస్తారు అని. కానీ
వాళ్ళు అనుకునేది కూడా ఒక 10% కరెక్టే, కానీ 90% హ్యూమన్ ట్రాఫికింగ్ వల్ల మోసపోయి వేశ్యా వృత్తిలోకి వెళ్తారు. లేదు అనుకుంటే పరిస్థితులు అనుకూలించక ఆర్థిక అవసరాల కోసం వేశ్యా వృత్తిలోకి వెళ్తారు తప్పితే అది ఒక ఫ్యాషన్ లాగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినట్లు వేశ్యా వృత్తిలోకి వెళ్ళరు. మీరు సామాజికవేత్తగా దగ్గరగా చూస్తారు కదా అందరినీ, వాళ్ళ సమస్యల పట్ల మీ దృష్టి సారిస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మరి ఎలాంటప్పుడు ఈ ఏరియాలో వేశ్యా వృత్తి ఉంది, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మీ ప్రభుత్వం వైఫల్యం ఎందుకు అసలు? అది మీ ప్రభుత్వం వైఫల్యమే కదా. పైగా డాక్టర్స్ కూడా ఒక మాట చెప్తారు, ఒక మనిషికి ఈ రోజుకి క్యాన్సర్ డిటెక్ట్ కాదు, అది పుట్టడానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు క్రితం నుంచి దానికి బీజం పడుతుంది. అట్లాగే ఈ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలైందేమో అసలు ఇది అని నేను అన్నాను అనుకోండి, ఒప్పుకుంటారా మీరు? కానీ సమస్యలు తెలిసిన నేను, ఒక సామాజిక కోణం నుంచి ఆలోచించే నేను అలా మాట్లాడను. ఎందుకంటే వేశ్యా వృత్తి మానవుడు అంత పురాతనమైంది వేశ్యా వృత్తి. ఓకే, ఈ రోజుకి మనం మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది ఇది. రూపాలు మార్చుకుంటూ వచ్చింది. రైట్ ఓకే, అంతే. ఎక్కడైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో, ఓకే, ఉపాధి కరువు అవుతుందో, కుటుంబం ఆ భారం అయిపోతుందో, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తుందో, మీరు ఒక 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు కాదు, ఇంకా చాలా పాత సినిమాలో, ఒక సినిమాలో తండ్రి పట్టణానికి వెళ్తాడు, ఓకే, పల్లెటూరు నుంచి వెళ్తే ఫ్రెండ్ ఎవరో ప్రోద్బలం చేసి వేశ్యా గృహానికి తీసుకెళ్తాడు. పరిస్థితులు బాగాలేదు, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి తీసుకెళ్తారు. ఆయన కూతురే ఉంటుంది అక్కడ, గుమ్మడి వెళ్తాడు, కూతురు ఉంటుంది. అంటే మనకి ఆర్థిక కారణాలకి ఇನ್ನು వేశ్యా వృత్తికి ఎంత దగ్గర సంబంధం ఉందో, అవినాభావ సంబంధం ఉందో అర్థమవుతుంది కదా. అందుకని మీరు ఈ సమస్యని కేవలం ఇదేదో రాజకీయ నాయకులు క్రీడ కోసం మాట్లాడిన దానిగాను కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని వాడుకుంటే మట్టుకు వాళ్ళని వదలకూడదు. ఇది ఒక సామాజిక సమస్య. దీన్ని రూపుమాపటానికి అందరం తల ఒక చేయి వేయాల్సిందే. పైగా అక్కడ 150 NGOలు పనిచేస్తున్నాయని చెప్పాడు ఆయన. ఓకే, అది మట్టుకు శుద్ధ అబద్ధమని నేను అనుకుంటున్నాను. 150 NGOలు మీకు తెలియకుండా ఉంటాయా? అక్కడున్న ప్రాంతం ఎంత? అవును కదా, నిజమే. ఏరియా కూడా చిన్నది. అనంతపూర్లో ఉన్న ఎక్కువ NGOలు. ఓహో, కరువు ప్రాంతాల్లో NGOలు ఉంటాయి. ఓకే, ఈ ప్రాంతంలో మటుకు అంత NGOలు ఉన్నట్లుగా ఐడియా లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లోనే అన్ని NGOలు రిజిస్టర్ అయి ఉన్నాయంటే కూడా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా హైదరాబాద్లో ఉన్న NGOలు చాలా ఉన్నాయి NGOలు. ఆంధ్రప్రదేశ్లో అన్ని NGOలు లేవు. ఓకే, ఒకవేళ ఉంటే కూడా ఇక్కడ NGOలే అక్కడ ఆఫీసులు పెట్టుకున్నారేమో తెలియదు, కానీ అసలు అంతంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మను. అసలు ఈ రోజు అసలు ఎయిడ్స్ గురించి పెద్ద ఎవరు మాట్లాడుకోవట్లా. అవును, చాలా వరకు ఎరాడికేట్ అయ్యింది. మనుషులకు అవగాహన వచ్చింది. ఎంత చదువుకోని వాడికైనా కరెక్ట్. ఇప్పుడు మనకి ఒక యాడ్ ఉంది, గుర్తుండే ఉంటుంది మీకు, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి. మేము శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు చాలా అవగాహన కార్యక్రమాలు చేసేవాళ్ళండి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు అసలు లేవు ఆ కార్యక్రమాలు ఏమి కూడా. ఎందుకంటే ఆ రోజు ఆ డైలాగు ఎంత ఆలోచింపు చేసిందంటే ఎవరికి అర్థం కూడా కాల. ఏమై ఉంటుంది అని ఒక ఆసక్తిని, ఉత్కంఠతని రేకెత్తించిన తర్వాత ఒక నెల రోజుల తరువాత అవును పులిరాజాకి ఎయిడ్స్ రాదు ఎందుకంటే కండోమ్ వేసుకుంటది కాబట్టి. అలాంటి పరిస్థితిలో ఎయిడ్స్ గురించి ఎంత అవగాహన వచ్చిన తర్వాత ఇవాళ ఎయిడ్స్ గురించి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరబ్బా? నాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు. అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రైతులు భూములు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి తగిన శాస్తి జరగాలి అంటే వీళ్ళకి ఎయిడ్స్ రావాలి అని కోరుకుంటున్నాడేమో ఆయన. పౌష్టికాహార లోపం ఉంది, అది కూడా ఇస్తున్నారని చెప్తున్నాడు. పౌష్టికాహార లోపం ఉండే పరిస్థితులు ఉన్నాయా అండి అక్కడ? అంటే పేదలు ఎవరైనా ఉండుండొచ్చు, వీళ్ళకే. అదే నేను అంటున్నా. అసలు అందులో ఉన్న వాళ్ళు అంత NGOలు ఎవరున్నారో
ఆ లిస్ట్ పెట్టి బయట పెట్టమనండి. 145 ఎన్జిఓలు అని చెప్పారు ఆయన. 145 ఎన్జిఓలు లిస్ట్ బయట పెట్టమనండి. అవి నిజంగా పనిచేస్తున్న ఎన్జిఓలా లేకపోతే డబ్బులు కొట్టేయడానికి పెట్టుకున్న ఎన్జిఓలా ఏంటి అనేది తేలాలి ఇక్కడ. అంటే ఎవరో ఏదో అంటే ఇది అంత ఆషామాషిగా వీళ్ళు ఏదో గుడ్డగాల్చి గాల్చి ఎత్తి మీద బట్టగాల్చి మీదేసే అది కూడా ఒక రకంగా చిన్న విషయమే. ఇది వాళ్ళు చాలా పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా చెప్పి హనుమంతుడి తోకకి నిప్పెట్టాము అని అనుకుంటున్నారు వాళ్ళు. పైగా ఇంకొకటి అండి, ఫైనల్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఓకే, ఇవాళ లిక్కర్ స్కామ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు, గమనించే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఒక్కొక్క స్కామ్ని నెమ్మదిగా తీస్తున్నారు ఒక్కొక్కటి బయటికి. ఓ పక్కన పరిపాలన సాగించుకుంటూ ఇంకో పక్క స్కాముల గురించి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం స్కామ్లే చేసింది బయటికి తీసుకొస్తే కక్ష సాధింపు రాజకీయాలు అంటారని చెప్పి వాళ్ళు నెమ్మదిగా రెడ్ బుక్ అని వీళ్ళే మాట్లాడుతున్నారు కదా. నేనంటాను, మీరు ఇలాంటి మాటలు కానీ మాట్లాడారంటే ఇంకొక 2-3 మాటలు కనుక ఎట్లాంటివి వచ్చినాయి అంటే ప్రతి ఇంట్లోనూ రెడ్ బుక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళు అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి వీళ్ళు ఈ విధంగా ఇట్లాంటి చర్చలు బయటికి తీసుకొస్తున్నారని నేను నమ్ముతున్నా. అందుకే దయచేసి రాజకీయ పార్టీల వాళ్ళు కావచ్చు, మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దీనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ మామూలు పనిలోకి పడిపోవాలి. అసలు ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి? అసలు నీకు 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చినా 40% ఓటింగ్ శాతం ఉంది నాకని నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు, ఇది వాస్తవం కూడా. మరి నీ 40% ఓటింగు నీకు ఓటేసిన వాళ్ళకి న్యాయం చేయడానికైనా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. రేపు పొద్దున సమావేశాలు మొదలవగానే ఈ అంశాన్ని తీసుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీలో, ఎంత గొప్పగా ఉంటుంది. ఒక సామాజిక సమస్యను బయటికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, సంఘ సంస్కర్తలు అవుతారు మీరు. అందుకని మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ మీకు రాజకీయాలు చేయటానికి ఇలా మహిళల గురించి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా, అలాగే ఆ ఏరియాలో ఉన్న కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడటం మటుకు మీకు తగదు. దీనికి తగిన శిక్ష మీరు అనుభవించాలి, మూల్యం చెల్లించాలి అని కోరుకుంటాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఒపీనియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.